నమస్తే, వెల్కమ్ టు NH మీడియా. ముందుగా హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ. చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పిందన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి. పిన్నెల్లి వీడియోని ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించిన అనిల్ కుమార్ యాదవ్. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి. సూర్యాపేట నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ల సమ్మేళనంలో ఈటల రాజేందర్ పిలుపు. ఏసీబీ వలలో చిక్కిన ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ 2 లక్షలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. సూర్యాపేటలో బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. రైతుల నుండి వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం 5 నెలలే పట్టిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులకు అండగా నిలిచి వారికి భరోసా ఇవ్వాలని భారతీయ కిసాన్ మోర్చా నాయకులు కార్యకర్తలను కిషన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరి భువనగిరి జిల్లాలోని వివిధ ఐకేపీ సెంటర్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడినట్లు తెలిపారు. వారు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్నారు. మీకు నిజంగా సన్న రకాన్ని ప్రోత్సహించాలనుకుంటే మీరు సన్న రకానికి 1000 రూపాయలు ఇవ్వండి. మేము ఎన్నికలకు ముందు చెప్పాం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మేము 1000 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పాము. కానీ మీరు 500 ఇస్తామన్నారు. ఈరోజు 500 కూడా మీ మొక్కలు లేవు. ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతేకాదు, రైతు బంధు పేరు మార్చి ఈరోజు మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. ఎప్పటి నుంచి ఇస్తారు చెప్తారా? కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఏ ఒక్కటి కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి లేదు. ఇచ్చిన 420 హామీలు, ఇచ్చిన 6 గ్యారంటీలు ఈరోజు గాలికి వదిలేసి ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ తిరగడము, కాంగ్రెస్ పార్టీకి సూట్ కేసులు మోయడము మాత్రమే సరిపోయింది తప్ప ఈరోజు తెలంగాణ కొరగబెట్టింది ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో రైతు వ్యతిరేకత కూడగట్టడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలలో 5 నెలలలో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత కూడగట్టుకున్నది. ఖమ్మం జిల్లా ఎన్కూరు మండల కేంద్రం సమీపంలోని సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ ప్రాజెక్టు కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు లింకు కెనాల్ పూర్తయితే వైరా రిజర్వాయర్ కు నీరు అందుతుంది. బోనకల్లు, వైరా మధ్య పరిసర ప్రాంతాల రైతులకు నిరంతరం సాగునీరు అందిస్తామని అన్నారు. కెనాల్లో భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుంది. రైతులు అడ్డు తగలవద్దు, న్యాయం చేస్తాం. ఎన్నికల కోడ్ అనంతరం రైతులకు నష్టపరిహారం అందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఆగస్టు 15 కల్లా వైరా రిజర్వాయర్ కు నీరు విడుదల చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు. నాగార్జున సాగర్ కాలువ కింద ఉన్నటువంటి ఆయకట్టుతోటి పాటు వైరా ప్రాజెక్టు, అదేవిధంగా లంకాసాగర్ ప్రాజెక్టు, కల్లూరు పెద్ద చెరువు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ చెరువులన్నిటికీ నీళ్లు ఇచ్చుకుంటూనే లిఫ్ట్ ఇరిగేషన్లన్నింటినీ కూడా ఫంక్షన్ అయ్యేటట్టుగా ప్రస్తుతానికి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జిల్లా రైతాంగం కోసం ఆయన ఇచ్చినటువంటి మాటని నిలుపుకోవటం కోసం రైతాంగం సోదరులందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఎకరం అరెకరం భూమిని కూడా
త్యాగం చేసి ఈరోజు జిల్లా రైతాంగం కోసం ఇచ్చినటువంటి ప్రతి రైతుకి కూడా పాదాభివందనాలు చేస్తున్నా. వాళ్ళకి ముఖ్యమంత్రి గారిని సంప్రదించి వాళ్ళకి ఏ రకమైనటువంటి భూమి ఇచ్చినటువంటి రైతులు బాధపడకుండా ఉండే స్థితిలో వాళ్ళని ఆదుకుంటామని చెప్పి శాసనసభ్యులు నేను వాళ్ళకి మాటిస్తున్నా. కాబట్టి దయచేసి ఏజెన్సీ కావచ్చు, అధికారులు కావచ్చు, ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అధికారులను పిలుచడానికి అవకాశం లేదు. కాబట్టి రేపటి నుంచి అధికారులు దగ్గరుండి వర్షాలు వచ్చే లోపులోనే ప్రధానమైనటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని ఈ కాలం ఈ సంవత్సరమే ముఖ్యమంత్రి గారితో నీళ్లు వదిలేటటువంటి భాగ్యం కలగాలని చెప్పి మీ ఇచ్చినటువంటి త్యాగానికి, భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, నా తరఫున, రైతాంగం తరఫున, జిల్లా ప్రజల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ కాలువ పనులు పూర్తయ్యేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎవరికైనా రైతులకు అనుమానం ఉన్నా, ఉన్నటువంటి భూమి ఇక్కడ ఎక్కువ తక్కువలున్నా, లేదు ఎవరన్నా ఒకళ్ళిద్దరు మిస్ అయినా, లేదు కాలువ అమ్మటి పోయి ఒక కుంటో అరకుంటో అటు ఇటు మిగిలిపోయి వాళ్ళకి వ్యవసాయానికి యోగ్యం లేకుండా ఉన్నటువంటి రైతులను కూడా ఏ రకంగా ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా అందరినీ ఆదుకునేటటువంటి శక్తి ఆ భగవంతుడు మాకు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, నిష్పక్షపాతంగా వివరించాల్సిన ఎలక్షన్ కమిషన్ పల్నాడు ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టు అధికారులను మార్చిందని మాజీ మంత్రి నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 9 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పింది. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీడియోనే ఎందుకు బయటకు వచ్చింది అని ప్రశ్నించారు. ఇంపార్షియల్ గా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి కూటమితో కలిసినప్పటి నుంచి చూస్తా ఉంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో టార్గెట్ చేసి అధికారులు మార్చడం దగ్గర నుంచి చూస్తా ఉంటే ఈ రోజు ఎన్నికలు అయిన తర్వాత ఈ వారం రోజు పరిణామాలు చూసినా కూడా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదో గొడవలు చేసింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా సత్యహరిశ్చంద్రులు, వాళ్ళు ఎటువంటి ఏం పని చేయలేదు అన్న ఇదిగా కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ గానీ ఈ రోజు మొత్తం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. అదిగాక 13వ తారీఖు నుంచి ఈ రోజు దాకా మాచర్లో జరిగిన గొడవలు కావచ్చు, లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద వస్తున్న అపోహలు కావచ్చు, అన్నీ కూడా ఈరోజు స్పష్టంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఏదైతే ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ప్రత్యేకంగా ముఖ్యంగా పల్నాడు ప్రాంతాన్ని టార్గెట్ చేయడంలో కూడా ముఖ్యంగా దాంట్లో మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు ఇంకొక 3 రోజులు ఉండగానే అధికారులంతా ఒకటొకటిని మార్చడం, ఎస్ఐల్ని సీఐల్ని మార్చడం, సీఐలు కూడా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి సీఐలు తీసుకురావటం, ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ఈరోజు వాస్తవానికి ఈరోజు ఆ రోజు ఎన్నికల రోజు కూడా అనేక సార్లు మా ఎమ్మెల్యే అభ్యర్థి రామకృష్ణారెడ్డి గారు అనేక సార్లు చెప్పాడు. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు, వాళ్ళ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు గాని వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు, మాకు పోలీసు ఎక్కడా కూడా సహకరించలేదు, పోలీసు ఇది చేయలేదు, పోలీసు బందోబస్తు పెట్టలేదని మాట్లాడుతున్నారు. ఈరోజు స్పష్టంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈసీఐని కూడా అడుగుతా ఉన్నాం, మీరు ఇంపార్షియల్ గా వ్యవహరించలేదని దానికి. ఈరోజు ఇదే మాచర్లో ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతూ ఉంది, ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. 13వ తారీఖున మీరు చెప్పారు పగలగొట్టారని. 13వ తారీఖున ఎస్పీ లేరా, పోలింగ్ ఆఫీసర్ లేదా? ఆ రోజు వెబ్ కాస్టింగ్ నుంచి మీరు వీడియో ఎందుకు తొలగించలేదు? 20వ తేదీ దాకా పట్టిందా మీకు? అంటే ఎవడో రిలీజ్ చేస్తే ఫేక్ది కావచ్చు, వాట్ ఎవర్ రిలీజ్ చేశారు. అది ఎలా రిలీజ్ అయింది? ఒకటే రిలీజ్ అయింది, 9 ఏమైనాయి? 9 ఉండాలి కదా, ఆ 9 ఎందుకు రిలీజ్ చేయలేదు? అంటే వైఎస్ఆర్సీపీఏ గొడవలు చేసింది అనేది ఒక బ్లూ ప్రింట్ ఇవ్వాలన్న క్రమంలో తెలుగుదేశం పార్టీని కాపాడుతున్న మాట వాస్తవం కాదా ఈరోజు ఎలక్షన్ కమిషన్? తెలంగాణలో లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ ప్రాంతానికి తీసుకువచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో హత్యకు గురైన పార్టీ నాయకుడు శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కలిసి వెళ్లి ఆయన పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడి హత్యకు ప్రభుత్వం, మంత్రి జూపల్లి కృష్ణారావు బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇది 2వ హత్య అని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదని ప్రతీకార పాలనని మండిపడ్డారు. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు.
మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి. నెంబర్ 1. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ది చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈరోజు ఉదయం 5:30కు ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈరోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం. ముందుగా ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలా, బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య క్లియర్ చేయాలా, దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరు ప్రజాపాలన, కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం, ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా, హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేయాలని, కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తా వద్ద పూలే విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని హెచ్చరించారు. ముస్లిం ఉపకులాలకు ఇచ్చిన ఓబీసీ హోదాను కలకత్తా హైకోర్టు రద్దు చేయడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును ఖాతరు చేయాలని హితవు పలికారు. చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం ఏతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము, వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి. ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు. మోదీ గారు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని, మైనార్టీలకు వ్యతిరేకం కాదు, మైనార్టీల పేరు మీద బీసీల యొక్క హక్కులను కాదాల్సిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పుపడుతూ ఉన్నది. మేము పదే పదే చెప్పాము, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 50 డివిజన్లు బీసీలకు కేటాయిస్తే బీసీల ముసుగులో ఇవాళ ముస్లింలు మజ్లిస్ పార్టీ పేరు మీద, బీఆర్ఎస్ పేరు మీద 31 మంది గెలిచారంటే కేవలం 19 మాత్రమే అసలు బీసీలు వారికి దక్కిందంటే ఏ రకమైన అన్యాయం జరుగుతున్నదో. ఈ రకమైనటువంటి అన్యాయాన్ని మేము ప్రస్తావిస్తే మా మీద బుడ్డ జల్లే కార్యక్రమం రాహుల్ గాంధీ, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ, ఈ మమతా బెనర్జీ పూనుకున్నారు. కర్ణాటకలో కూడా కేటగిరీ 2 పేరు ఆ బీసీ జాబితాలో ముస్లిం అందరూ కూడా చేర్చి ఆ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే బీసీల గొంతుగా ఇవాళ బీజేపీ మాట్లాడితే ఏ రకంగా తప్పుపట్టారో ఇవాళ హైకోర్టు తీర్పు చంపపెట్టి లాంటిది. ఈ విపక్షాలు ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆ యొక్క రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. రంగంపేట మండలం వివిధ గ్రామాలలో అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి ఆదిలక్ష్మి దంపతులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. కారణం ఏమిటంటే మరి మొన్న ఎలక్షన్లో మంచి ఎండల టైంలో మీరందరూ కూడా ఎంతో కష్టపడి పనిచేశారు. పోలింగ్ రోజు ఎండలే చాలా కష్టపడి పనిచేశారు. అంతేకాకుండా బూత్ ఏజెంట్లుగా, బూత్ కన్వీనర్లుగా, సచివాలయం కన్వీనర్లుగా గ్రామంలో ఉండే నాయకులందరూ కూడా కష్టపడి పనిచేశారు. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పడానికి మీ గ్రామమే నేను వస్తానని చెప్పాను. ఆ ప్రకారంగానే
మీ గ్రామం రావడం జరిగింది. మీ గ్రామం కూడా ఎలక్షన్ ముందు టైం లేక ఒక 5-6 గ్రామాలు తిరగలేకపోయాను. 5-6 గ్రామాలు కూడా నేను తిరగలేని గ్రామాలు కూడా ఏంటంటే అవి పక్క పెట్టుకున్నాను. మనకి బాగా అస్తమానం ఆ గ్రామాల్లోకి మనం వెళ్ళడం, ఆ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం, ఆ గ్రామానికి మనం వెళ్ళకపోయినప్పుడు నాయకులందరూ కూడా అక్కడ చూసుకునే నాయకులు ఉన్నారు. అంతేకాకుండా గడప గడపకు కూడా ఏ ఎమ్మెల్యే తిరిగినటువంటి విధంగా ప్రతి ఇంటికి ప్రతి గడప కూడా అపోజిషన్ గడప కూడా మరి తొక్కడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. మీ గ్రామంలో అంత చక్కగా కార్యక్రమాలు నిర్వహించాం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా గతంలో ఎప్పుడూ కూడా కేవలం ఒక 5 సంవత్సరాల టైంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అన్ని రకాలుగాను కూడా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇన్ని చేసిన గ్రామానికి వెళ్ళి ఇంకా కొన్ని తెలుగుదేశానికి అనుకూలమో లేదా బీజేపీకి అనుకూలమో గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలు మానేసి ఇక్కడ తిరిగి ఇక్కడ కూడా బాగున్నది ఎలాగే ఇక్కడ బాగుంది, కొంచెం ఏమైనా టైట్గా ఉన్న గ్రామాలు తిరిగితే మంచిదని ఉద్దేశంతో మిగతా గ్రామాలు కేటాయించి ఇక్కడికి అప్పుడు రాలేకపోవడం జరిగింది. ఏది ఏమైనా మరి మీ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా చేపట్టానో మీకు తెలుసు. అదే అభిమానంతో మీరందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. గతంలోనూ అదేవిధంగా ఇప్పుడు గెలిపిస్తారు. శాసన మండలిలో ప్రజా సమస్యలపై కొట్లాడే నాయకులు ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల ఉప ఎన్నికలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సదాశివరెడ్డి ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గ్రాడ్యుయేట్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నేడు ప్రతి ఇంట్లో ఒక గ్రాడ్యుయేట్ ఉన్నారని 34 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తారని అన్నారు. గౌరవ శాసన మండలి సభ్యులు జనార్దన్ రెడ్డి గారు, మిత్రులు కిషన్ గారు, ప్రజలు సత్యనారాయణ గారు, పట్టభద్రులు, మినిమం గ్రాడ్యుయేట్ చదివేవారు. ఒకనాడు గ్రామానికి పోతే డిగ్రీ చదివిన వాళ్ళు పెద్ద పెద్ద కుటుంబాలు మాత్రమే జరిగింది. 60-60% గ్రామాలలో ఎక్కడ పట్టభద్రులు ఉండేవాళ్ళు కావాలి. కానీ ఇవాళ ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా మగపిల్లలు మాత్రమే కాదు, ప్రతి ఇంట్లో ఆడపిల్లలు కూడా మినిమం గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ రకరకాల కోర్సు చదువుతాం. గ్రాడ్యుయేట్స్ ఇల్లు లేవంటే అత్యవసర కాదు. ఇవాళ ఈ గ్రాడ్యుయేట్ తప్పకుండా డ్రైవింగ్ కోర్సుగా దిక్సూచిలాగా రేపటి తెలంగాణ ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే వాళ్ళగా ఇవాళ చూస్తారు. 34 నియోజకవర్గాలుగా 34 నియోజకవర్గాలలో ఇవాళ 4,63,000 గ్రాడ్యుయేట్ రేపటి తెలంగాణ ప్రజల అవసరాన్ని ఏసీబీ వలలో చిక్కిన ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టి మురళి, కాకినాడ ప్రాంతానికి చెందిన శ్రీముఖ ఐస్ ఫ్యాక్టరీ యాజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిస్తే ఇందుకు గాను 2 లక్షలు మురళి డిమాండ్ చేశాడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రాత్రి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డబ్బులు తీసుకుంటుండగా జీఎంను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. శ్రీముఖ ఎంటర్ప్రైజెస్ అని ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉందండి. దాన్నేమో పి శ్రీనివాస్ కుమార్ అని రన్ చేస్తున్నారు. ఆయనకి గవర్నమెంట్ నుంచి సబ్సిడీ ఒక 40-50 లక్షల దగ్గర రావాల్సి ఉంది. ఆ ఫైల్ గురించి ఆయన గత సంవత్సర కాలంగా తిరుగుతున్నాడు. ఆయనకేమో దాదాపు ఒక 2.5 లక్షలేమో లంచం కింద అడగడం, మొత్తానికి 2 లక్షలకేమో ఒప్పుకోవడం, ఇదంతా జరిగిందన్నమాట. ఒప్పుకున్న తర్వాత
ఆయనకి పని జరగడం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ఏంటంటే ఆయన ఆఫీస్కి వచ్చేస్తే ఆయన మళ్ళీ జిఆర్టీ హోటల్ దగ్గర రమ్మని చెప్పడం, అక్కడ డబ్బులు తీసుకుని ఆయన కార్ డిక్కీలో పెట్టుకున్నారండి. ఆ టైంలో రాజమండ్రి నుంచి డిఎస్పీ శ్రీహరి, నేను, తర్వాత మా ఇన్స్పెక్టర్స్ వాసుకృష్ణ గారు, శ్రీనివాసరావు గారు, తర్వాత సతీష్ గారు, మా టీం అంతా కలిపి ట్రాప్ చేశాము. కూడా ఆ 2 lakhs రూపీస్ కూడా డిక్కీలు సీజ్ చేశామండి. మీడియేట్స్గా కూడా గెజిటెడ్ ఆఫీసర్లు ఉన్నారండి, వారి సమక్షంలో ఇదంతా జరిగింది. ఈవినింగ్ అరౌండ్ 8-10 ఆ టైంలో సార్. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంకా ఎంక్వైరీ దశలో ఉంది సార్. నాకు తెలియదు సార్. ఆయన విఆర్ఎస్ పెట్టుకున్నారు, రిటైర్మెంట్ ఉందని. 1 నెల సార్. ఏదైనా తప్ప ఇంకేమైనా ఇంకా ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది సార్. ఈరోజు ఎఫ్ఐఆర్ అయింది, వెరిఫై చేస్తాం. అంటే రికార్డ్ కంప్లీట్ అయిన తర్వాత రాజమండ్రిలో ఉన్న స్పెషల్ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర పెడతాం. సార్ మీ పేరు సార్? ఏంటి సార్? మీ పేరు సార్? శ్రీహరి రాజు సార్, డిఎస్పీ రాజమండ్రి. సూర్యాపేట జిల్లా కోర్టుల ఆవరణలో బార్ అసోసియేషన్ న్యాయవాదులను మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన గొంతు ప్రశంసించే గొంతుగా మారిందని, 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నిక మేధావులు, విద్యావంతులు, పట్టభద్రులు ఆలోచించి టీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. నిన్న మనం చూసినాం, కొత్త లేకపోతే పోయిన ఈ కనీసం కేసీఆర్ ఇచ్చిన సక్రమంగా ఇస్తే చాలని చెప్పి ప్రజల్ని ఆ భావనకు వచ్చే పరిస్థితుల్లో పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. విద్యుత్ విషయంలో ఉప ముఖ్యమంత్రి ఎంత బుకాయించినా బట్టి గారు, నిన్న మనం వరుస సంఘటనలు చూస్తూ ఉన్నాం. అది మేము చేసిన ఆరోపణలు కావు, బీఆర్ఎస్ బీజేపీ మేము చేసిన ఆరోపణలు కావు. స్వతంత్ర మీడియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి వాళ్ళ పేపర్లలో వచ్చినాయి. ఏంది, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సెల్ ఫోన్ లైట్ వెలుగులో సర్జరీలు చేయాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎంత దురదృష్టం. కేసీఆర్ 9 సంవత్సరాలు ఇచ్చి చూపించిండు కదా, 9 సంవత్సరాలు వరుసగా నడిపిన దాన్ని నడపలేని పరిస్థితి ఉంది ఇవాళ. మీరు అంటే మీ పరిపాలన ఎంత అపరిపక్వంగా ఉందో స్పష్టంగా కనబడుతుంది, లేదా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉంది. ఒకవైపు పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఈ దేశంలో ఎక్కడ లేని పద్ధతుల్లో అద్భుతమైన మెనూ ఏర్పాటు చేసి ఏ రోజు ఏం పెట్టాలి పిల్లలకి అనేది కూడా ఏర్పాటు చేసి మేము నడిపి చూపించినాం మీకు. ఇవాళ దాంట్లో కూడా పాపం విషాహారం ఇచ్చి పసిపిల్లలను చంపుతున్నారు, వందలాది మందిని ఆసుపత్రులు పాలు చేసి అనారోగ్యం పాలు చేస్తున్నారు. ఇంత తొందరలో ఇటువంటి వైఫల్యం తెలంగాణలో జరుగుతుంది, తెలంగాణ ప్రజలకి ఇంతటి దురదృష్టం వస్తుందని చెప్పి ఎవరు కూడా అనుకోలేదు. కానీ జరుగుతున్నది ఇది. వీళ్ళు పరిపాలనను వదిలిపెట్టి పార్టీల మార్పులు, రాజకీయాలు, కేసులు, పోలీసులను వాడుకొని గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన భౌతిక దాడులు చేయాలి, చివరికి హత్యలు చేయాల్సిన స్థితికి వచ్చింది. హత్యలు చేసి భయపెట్టించి నడుపుకుందాం ప్రభుత్వం అన్న స్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ దిగజారి. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. మా పార్టీ నుంచి పోతారు, మా పార్టీకి వస్తారు అని చెప్పి ఎవరు మాట్లాడినా. పిఠాపురంలోని వై జంక్షన్ వద్ద ప్రతిపాడు వైసీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావు కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై ఆయన స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని, కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని ఓ వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను కాకినాడలో ఉన్నానని, దేవుడి దయ వల్ల ఎవరికి ఏమీ కాలేదని చెప్పారు. ఎవరు తనను కలిసేందుకు రావద్దన్నారు. నమస్కారం. చాలా అదృష్టంగా కూడా బయటపడ్డాం. ఇది కారు యాక్సిడెంట్ అయింది, ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరగలేదు, ఎవరు ఆదుర్త పడలేదు. దయచేసి ఎవరు కూడా రావడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. నేను కాకినాడలో ఉన్నాను, అప్పుడు వచ్చిన తర్వాత అందరినీ నేను కలుగుతానని చెప్పేసి ప్రత్యేక మనం చేస్తున్నాను. ఎవరు కూడా ఏ రకమైనటువంటి విధానం కూడా పడకుండా ధైర్యంగా ఉండండి. ఎవరికి కూడా మాకు ఎవరికి ఏ రకమైన ప్రమాదం జరిగిన విధానం లేదు.
భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తిరస్కరించడం శ్రేయస్కరం కాదని ముషీరాబాద్ బీజేపీ కంటెస్ట్ ఎమ్మెల్యే పూసరాజు అన్నారు. ఈ సందర్భంగా పూసరాజు మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్లపై మమతా బెనర్జీ మాట్లాడడం సరైంది కాదని, దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. మతపరమైన రిజర్వేషన్ల రాజకీయాల రంగు పూయడం కాంగ్రెస్ కు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బీజేపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగాన్ని మొత్తం భారతదేశ ప్రజలందరూ కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా అందరూ దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ కి కూటమైనటువంటి మమతా బెనర్జీ గారు ఈరోజు ఏదైతే బీసీల హక్కులను రిజర్వేషన్లు కాలరాసి ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని హైకోర్టు ధిక్కరించిన దాన్ని కూడా ఆమె ధిక్కరించడం అనేది చాలా శోచనీయకరమైన విషయం. దీనిని తీవ్రంగా మేము బీసీలం అందరం కూడా దేశం మొత్తం కూడా యావత్తు బీసీలు అంతా అదే సంఖ్యలో ఉన్న బీసీలం అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా ఏదైతే హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన ప్రతి ఒక్కరూ ఈరోజు చాలా ఆనంద బాష్పాలు తెలపడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు రిజర్వేషన్ల పైన వీళ్ళు లేని అపోహలు కల్పిస్తూ మతపరమైనటువంటి కలహాలకు దారితీసి దేశాన్ని ఒక శాంతి భద్రతలు లేకుండా చేసే ప్రయత్నంలో భాగం కూడా ఇది ఒక భాగంగా మేము భావిస్తున్నాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మమతా బెనర్జీ ఇప్పటికైనా కానీ ఆమె తమ వైఖరి మార్చుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికంగా ఉన్న జూన్ 1వ తేదీన ఎగ్జిట్ పోల్స్, జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా అల్లర్లు, గొడవలు సృష్టించే వ్యక్తుల పట్ల చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ హెచ్చరించారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే ధ్యేయంగా జిల్లా ఎస్పీ మురళీకృష్ణ సమక్షంలో డీఎస్పీ పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్మ్డ్ రిజర్వ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ సిబ్బందితో అనకాపల్లి పట్టణంలోని 4 రోడ్ల జంక్షన్ వద్ద గురువారం మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు పోలీసుల దృష్టికి వచ్చినప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉన్న సందర్భంలో ప్రజల శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు స్పందించాల్సిన తీరుపై మాక్ డ్రిల్ నిర్వహించారు. అక్రమ జన సమూహాలను కంట్రోల్ చేయడానికి మొదటగా వార్నింగ్ ఇచ్చుట, అది వినకపోతే మెజిస్ట్రేట్ అనుమతితో టియర్ గ్యాస్ ప్రయోగించుట, ఉద్రిక్త పరిస్థితుల్లో తనను తాను రక్షించుకుంటూ లాఠీ చార్జ్, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వారితో వాటర్ కెనాన్ ప్రయోగించుట, ప్లాస్టిక్ పెల్లెట్స్ ఫైరింగ్, అప్పటికి పరిస్థితి అదుపులోకి రాని ఎడల ఫైరింగ్ చేయుట వంటివి ఈ మాక్ డ్రిల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అల్లరి మూకలను అణచివేసేందుకు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫైర్ సర్వీస్ అధికారి నరసింగరావు సిబ్బందిని ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్నికలకు ముందు తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు ప్రత్యేక బృందాన్ని గురువారం నియమించారు. ఈ నేపథ్యంలో నరసరావుపేట పట్టణంలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటనలపై మరోసారి సిట్ బృందం విచారణ చేపట్టింది. సిట్ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే పలు గ్రామాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీతారామ ప్రాజెక్టు కాలువ పనులను పరిశీలించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశాలు జారీ. చోట్ల ఈవీఎంలు పగలగొట్టారని ఈసీనే చెప్పిందన్న వైసీపీ ఎంపీ అభ్యర్థి. పిన్నెల్లి వీడియోని ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించిన అనిల్ కుమార్ యాదవ్. శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలి. సూర్యాపేట నియోజకవర్గం గ్రాడ్యుయేట్ ఓటర్ల సమ్మేళనంలో ఈటెల రాజేందర్ పిలుపు. ఏసీబీ వలలో చిక్కిన ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ 2 లక్షలు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు.
సూర్యాపేటలో బార్ అసోసియేషన్ న్యాయవాదులను కలిసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఏనుగుల రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.